నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీ సమస్యల పరిష్కారానికి నేను తోడుగా ఉంటా. తొండంగి మండలం రావికంపాడులో జరిగిన ప్రసాద్ దర్బార్కు హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మరికొన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, బంటుపల్లి అన్వేష్, అరిగెల నరసింహమూర్తి, దోలం మాణిక్యం, పంపా ప్రాజెక్ట్ చైర్మన్ భైరవజ్జుల రామచంద్రమూర్తి, నరాలశెట్టి సూర్యప్రకాష్, గ్రామ పెద్దలు సిద్ధా రాంబాబు, వెల్నాటి పాపయ్యరాజు, నీటి సంఘం అధ్యక్షుడు పోసిన చక్కర్రావు, వెల్నాటి గంగాధర్, పోసిన నందిబాబు, వెల్నాటి మురళి, వెల్నాటి భరత్, సిద్ధా అప్పన్నదొర, సిద్ధా వెంకట్రాజు, తడపర్తి ఖజానా, ఏనుగు బాబులు, పేరూరి బాబురావు, వెల్నాటి చలమయ్య, ఎస్ వీరబాబు, సిద్ధా కోటిబాబు, గొరకపూడి సురేష్, ఆదం బాబ్జీ, నొక్కే సూర్యారావు, దడాల సింహాచలం, పులుగు వీరబాబు, కాకాడ కృష్ణ, ఇండుగుపల్లి సురేష్, సగరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు, మన సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాము. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాము. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ చాలా చూడబోతుంటే ఇక్కడ చాలా భూతాలు రీసర్వేలో చాలా మార్పులు జరిగాయని నా నోటీస్కి వచ్చింది. ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి చెప్పాను, రీసర్వే చేయించండి అని చెప్పేసి రాసి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు ఆ ప్రాబ్లం పరిష్కరిస్తారు. అలాగే మనకి ఈ స్కూల్ ఏదైతే ఉందో నాన్నగారు చదివిన స్కూల్, దీన్ని ఎలా అయినా నేను అప్గ్రేడ్ చేయాలనుకొని మీరందరూ నా దగ్గరికి రాకముందే నేను పోయిన అసెంబ్లీలో లోకేష్ గారికి నేను స్వయంగా ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చాను. వారికి చెప్పారు కూడా నాన్నగారు చదివిన స్కూల్ ఎలా అయినా ఇంటర్ కాలేజ్ వరకు తీసుకెళ్లాలి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేశాను. వాళ్ళు అలాగే అని తప్పకుండా చేసి పెడతామమ్మా అని చెప్పారు. ఇంకో నెక్స్ట్ అసెంబ్లీలో నాకు రిప్లై కూడా వస్తుంది దాని గురించి. అలాగే మనకి పిహెచ్సి ఒకటి 30 బెడెడ్ గా కన్వర్ట్ చేయాలని చెప్పారు. దాని రిప్రజెంటేషన్ కూడా రెడీ చేసుకొని నేను మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ మనము సుపరిపాలన, ఇప్పుడు చేయబోయే కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కూడా చేయగలుగుతున్నాము. ఇప్పటి వరకు తిరిగిన ఊళ్ళో అంతా కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చక్కగా అందుతున్నాయి. ఏవైతే సీసీ రోడ్లు, డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా చేద్దామని అనుకుంటున్నాము. అలాగే మీ ఊరికి ఎన్ఆర్జీఎస్ వచ్చేసరికి దాదాపు ఇప్పటి వరకు 2 విడతల్లో 45 లక్షలు ఇవ్వడం జరిగింది. మీ ఊరికి 3 రోడ్లు వేయడం జరిగింది. అవే కాకుండా ఇంకా నాకు ఇప్పుడు ఈ ప్రజా దర్బార్లో రోడ్లు వేయమని మన పద్మశాలీలు వాళ్ళకి రోడ్ వేయమని చెప్పేసి, పాత ఎస్సీపేట, కొత్త ఎస్సీపేట వీళ్ళకి రోడ్లు వేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఇవి కూడా పరిగణనలోకి తీసుకొని వచ్చే ఎన్ఆర్జీఎస్ 3లో ఎలా అయినా పెట్టించాలని నేను వాళ్ళతోటి ఊరు నాయకులతో సంప్రదింపులు జరిపించి మీకు చేయాల్సిన విధంగా చేస్తాం. తప్పకుండా మీరు మా మీద నమ్మకం పెట్టుకోండి. మీ ఊరు మా ఏవి నగరం మేము ఎలా అయితే డెవలప్ చేసుకున్నానో రావికంపాడు కూడా పక్కనే కాబట్టి నా ఊరు లాంటిదే. మీ ఊరు బిడ్డనే నేను కూడా, కాబట్టి రావికంపాడు కూడా ఎక్కడ తక్కువ పోకుండా నేను అన్ని చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును.
పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.